వాట్సాప్ మాము, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్తే. నేను మీ సాయి రాక్స్. సో బేసిక్గా ముచ్చట ఏంటంటే, నేను కంటెంట్ మొదలుపెట్టినప్పటి నుంచి చాలామంది నా వీడియోస్ చూసి కొత్త వాళ్ళు, చాలామంది బిగినర్స్ కంటెంట్ మొదలుపెట్టారు. సో వీళ్ళందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, అన్న మా దగ్గర కొన్ని ఎక్విప్మెంట్స్ లేవు, అంటే లైక్ మంచి ప్రాపర్ మైక్ లేదు, మంచి కెమెరా లేదు, సో అటు రికార్డ్ చేయడానికి ట్రైపోర్డ్ స్టాండ్ లేదు. సో బట్ మాకు కూడా స్టార్ట్ చేయాలని ఉంది కంటెంట్. సో దీనికోసం నీ నుంచి ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, లిటరలీ ఇప్పటి వరకు కొన్ని వేల మంది నన్ను అడుగుంటారు, కొన్ని వందల మంది కాదు, కొన్ని వేల మంది కామెంట్ సెక్షన్లోనే కాదు, డిఎంలో కూడా నన్ను అడుగుంటారు. సో వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తా. ఫస్ట్ ఏంటంటే, మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో దీని మీద అవేర్నెస్ నేర్చుకోవాలి. అంటే లైక్ ఇప్పుడు నాది ఫిట్నెస్ కంటెంట్, మీ అందరికీ తెలుసు నాది ఫిట్నెస్ కంటెంట్. సో నాది ఫిట్నెస్ కంటెంట్ మాత్రమే కాకుండా ఫస్ట్ నేను ఒక యూనిక్ మైండ్ సెట్తో జిమ్ కాకుండా ఇంట్లోనే ఉండి వర్కౌట్ చేసుకోవచ్చు అని చెప్పి, హోమ్ వర్కౌట్ ఎప్పటి నుంచో చాలామంది చేస్తున్నారు, బట్ కొన్నాళ్ళే చేస్తున్నారు, కొంతవరకే చేస్తున్నారు. బట్ దీని మీద ఎవరు పర్మనెంట్గా ఒక స్టాండ్ తీసుకొని ఎవరు కూడా అవేర్నెస్ కల్పించలేదు ఇంతవరకు. సో దీనికోసం నేను రీసెర్చ్ చేశాను, స్టడీ చేశాను. ఎలా అయినా సరే మనకు కావాల్సిన ప్రాపర్ ఎక్విప్మెంట్ మనం రెడీ చేసుకోవాలని చెప్పి నా ఓన్ డంబిల్స్ తయారు చేసుకున్నా, బార్బెల్ రాడ్స్ తయారు చేసుకున్నా. సో నాకు కావాల్సిన ప్రాపర్ ఎక్విప్మెంట్ నేను ఓన్గా రెడీ చేసుకున్న మొత్తం నా చేతులతోనే. సో ప్రతిదీ నేను వీడియోలో చూపించడానికి రీజన్ కూడా అదే. అంటే నేను ఒక్కటే చేయడం కాదు, నన్ను చూసి మీరు కూడా చేసుకోవాలండి. సో కంటెంట్ అనేది 10 మందికి ఉపయోగపడేలా చూస్ చేసుకోండి. నువ్వు ఏదైతే కంటెంట్ చేద్దాం అనుకుంటున్నావో అదే కంటెంట్ని, అదే ఫీడ్ని నువ్వు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయాలి. అంటే ఇప్పుడు నువ్వు ఒక వీడియో ఎడిటింగ్ మీద కంటెంట్ చేద్దాం అనుకుంటే నువ్వు కేవలం అదే పేజీలు ఫాలో అవ్వడం నేర్చుకో. సో రిమైనింగ్ ఏ పేజీలు ఫాలో అవ్వకు. ఎందుకంటే ఫస్ట్ నువ్వు ఏదైతే చేద్దాం అనుకుంటున్నావు అది మాత్రమే నీ బ్రెయిన్లో తిరగాలి. అది తప్పించి మిగతా ఏదైనా తిరిగిందో నీ మైండ్ అనేది డిసప్పాయింట్ అయిపోద్ది అండ్ డిస్ట్రాక్ట్ అయిపోద్ది, నీ మైండ్ మారిపోతుంటుంది. సో అందుకోసం అని చెప్పి నా ఫీడ్లో ఎప్పుడు వచ్చేది జిమ్ వీడియోస్ తప్పించి మిగతా ఏం రాదు. సో నాకు తెలిసిందంతా ఒకటి, జిమ్ జిమ్ జిమ్, ఫిట్నెస్ ఫిట్నెస్ ఫిట్నెస్, ఇది మాత్రమే నా ప్రపంచం. నేను మొదలు పెట్టేటప్పుడు నా దగ్గర ఏమీ లేదు, లిటరల్లీ ఒక ఐఫోన్ లేదు, ఇలాంటి మైక్ లేదు, ఇప్పుడు రికార్డ్ చేస్తున్న ఇలాంటి స్టాండ్ కూడా లేదు. సో ఒక బట్టలు ఆరబెట్టుకున్న ఒక కర్రలు ఉంటాయి కదా టెర్రస్ మీద, దానికి నా ఫోన్ని తాడుతో కట్టేసి నేనే ఎలా సెట్ చేసుకొని మాట్లాడేవాడిని. సో అంటే నాకు అదొక పిచ్చి, ఎలా అయినా సరే రికార్డ్ చేయాలి, నాకున్న ఐడియాని చూపించాలి, జనాల్లోకి నేను వెళ్ళాలి. సో నాతో పాటు వాళ్ళు కూడా డంబెల్ తయారు చేయాలి, బార్బెల్ తయారు చేయాలి, అండ్ మంచిగా వర్కౌట్ చేసుకోవాలి అని ఒక మైండ్ నేను డీప్గా ఫిక్స్ అయిపోయా. ఒకప్పుడు నా దగ్గర ఏం లేదు, ఏం లేకుండానే స్టార్ట్ చేశా. ఎవరైతే కొత్తగా కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో వీళ్ళకి నేను ఒకటే చెప్తా, ఫస్ట్ మీ దగ్గర ఎక్విప్మెంట్స్ కాదు కంటెంట్ ఉండాలి. నీలో కంటెంట్ ఉంటే నువ్వు ఎప్పటికైనా సరే ఒక కంటెంట్ క్రియేటర్గా అవ్వగలవు. యూ బికమ్ ఏ పక్క కంటెంట్ క్రియేటర్. సో కంటెంట్ ఏ కంటెంట్ ఇస్తావు అనేది డజంట్ మ్యాటర్. ఫస్ట్ నువ్వైనా నేనైనా మనందరం క్రియేటర్సే. సో కొత్తగా క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఉన్నదంతా మొదలు పెట్టండి. నేను కూడా ఒక ఆండ్రాయిడ్ మొబైల్తోనే మొదలుపెట్టా, ఎవరి దగ్గర ఐఫోన్ లేదు. నాతో పాటు చాలామంది ఆండ్రాయిడ్ మొబైల్తో కంటెంట్ స్టార్ట్ చేసే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఈ వీడియో చూసే వాళ్ళు కూడా చాలామంది ఉండే ఉంటారు. ఐ థింక్ మీరు వీళ్ళందరినీ మోటివేషన్గా తీసుకుంటే పక్కాగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో నన్ను మాత్రమే తీసుకుంటాను చెప్పట్లేదు, నాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది, వందల మంది ఉంటారు. సో వీళ్ళందరూ చాలా స్ట్రగుల్స్ నుంచి వచ్చారు మామ, అందులో నేను ఒక్కడిని. ఓకే, అందులో నేను ఒక్కడిని, ఏమీ ఉండేది కాదు. బట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలానే నవ్వుతూ మంచిగా కంటెంట్ చేశా. అందుకే ఈరోజు నేను అంత సెటిల్ అయ్యా. నా కంటెంట్తో పాటు మీరు కూడా కంటెంట్ స్టార్ట్ చేయండి అని మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఇదే రీజన్. కొత్తగా కంటెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, నా దగ్గర ఫోన్ ఉంటే బాగుండేదేమో, నా దగ్గర మైక్ ఉంటే బాగుంటుందేమో, నాకు ఎవరైనా వీడియో షూట్ చేస్తే బాగుంటుందేమో. నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ ఒక 1000 వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటా, యూట్యూబ్లో ఒక 300 వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటా. ఏ వీడియో నాకు ఎవరూ తీయలేదండి. కొన్ని వీడియోస్ నా ఫ్రెండ్స్ వచ్చి తీసి ఉండొచ్చేమో, కానీ లిటరల్లీ 99% వీడియోస్ అన్నీ కూడా నేను రికార్డ్ చేసుకున్నవి. సో నేను ఎవరి మీద డిపెండ్ అవును. బికాజ్ బీన్ ద రీజన్ ఏంటంటే, నేను ప్రతిరోజు వీడియో షూట్ చేయాలి. సో ఏదో మూవీ లాగా ఒక 1 month 2 months కష్టపడి 1 year మొత్తం వీడియోస్ అప్లోడ్ చేసుకుందాం అంటే అవ్వదు. ఈరోజు ఏం చేస్తున్నాను, పక్కాగా ప్రతి టేక్ రికార్డ్ చేసుకొని ప్రతిదీ చెప్పాలి. సో అందుకోసం అని చెప్పి ఎవరిని డిస్టర్బ్ చేయడానికి నచ్చదు. 1-2 రోజులు కాదు కదా, ప్రతిరోజు పిలవాలంటే వాళ్ళు కూడా చిరాగ్గా ఉంటుంది. సో అందుకే ఫస్ట్ కెమెరా యాంగిల్ సెట్ చేసుకోండి. నీ దగ్గరున్న మొబైల్ని మంచిగా ఎలా యూస్ చేసుకోవాలో చెప్పుకోండి. ఒకవేళ నీ కెమెరా క్వాలిటీ సరిగా లేకపోతే ఇలా అవుట్ సైడ్
ఇప్పుడు బయట ఉండి రికార్డ్ చేయడానికి రీజన్ కూడా ఇదే. నా స్టూడియో నుంచి బయటకు వచ్చి వీడియో రికార్డ్ చేయడానికి కారణం కూడా ఇదే. సో ఎందుకు, వితౌట్ లైటింగ్. సో చుట్టూ సన్లైట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కొన్ని మొక్కలు. ఈ మొక్కలు లేకపోతే ఒక మంచి గోడ ఉన్నా సరిపోతుంది. సో ఇలా గ్రీనరీ ఉంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది వీడియో. అందుకోసం అని చెప్పి దీన్ని కూడా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. నా దగ్గర స్టూడియో లేదు, మైక్ లేదు అని ఇలా దీనికోసం అని చెప్పి నేను అవుట్ సైడ్ వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నా. సో మీరు కూడా ఒక కెమెరా పట్టుకెళ్ళి నీ ఫ్రెండ్ కానీ తీసుకెళ్ళి ఫస్ట్ ఏంటంటే ఒక స్టాండ్ కొనుక్కోండి. ఒక చిన్న ట్రైపాడ్ స్టాండ్, ఏదైతే తక్కువ బడ్జెట్లో ఉంటుందో ఒక చిన్న ట్రైపాడ్ స్టాండ్ కొనుక్కోండి. 150 నుంచి 250, 300 ఈ రేట్లో మీకు ఒక మంచి స్టాండ్ అయితే దొరుకుతుంది. ఒక స్టాండ్ కొనుక్కుంటే నీకు ఎవరు అవసరం లేదు. ఓకేనా? ఉన్నదంతా మొదలు పెట్టండి. మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దీని మీద అవేర్నెస్ నేర్చుకోండి. ఫస్ట్ దాని మీద నాలెడ్జ్ బిల్డ్ చేసుకోండి. సో స్టార్ట్ విత్ వాట్ యూ హ్యావ్. ఇది మాత్రమే నేను చెప్తా. నా దగ్గర ఏముండేది కాదు, జీరో నుంచే ఈ స్టేజ్కి వచ్చా. మీరు కూడా స్టార్ట్ చేయండి. మంచిగా స్క్రిప్ట్ రాసుకోండి. ఏ రోజు మన కంటెంట్లో బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా, నెగిటివ్ కామెంట్స్ అస్సలు పట్టించుకోకుండా, పాజిటివ్ రెస్పాన్స్ గురించి వెయిట్ చేయండి. పాజిటివ్గా వెళ్ళిపోండి. ఇది మాత్రమే నేను చెప్తా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మంచి మంచి వీడియోస్ చేస్తా. సో మన యూట్యూబ్ ఛానల్లో నేను ఫుల్ వీడియోస్ ఏవి అప్లోడ్ చేయలేదు, బట్ ఇక నేను చేస్తా. తప్పకుండా ప్రతిరోజు ఒక ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తా. అండ్ ప్రతిరోజు చూడండి. అండ్ ఓకే, బాయ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సో మొదలు పెట్టండి. మీకు నా నుంచి పక్కగా సపోర్ట్ చేస్తా. ఎవరైనా కంటెంట్ స్టార్ట్ చేస్తే మాత్రం స్టార్ట్ అని కామెంట్ చేయండి. నేను పర్సనల్గా డిఎం చేసి మీకు అవేర్నెస్ కల్పిస్తా. ఉంటా మరి. స్టే హార్ట్. బాయ్.